ఇదేంటి ఏం కనిపించట్లేదు. అమ్మా నా తల. అమ్మయ్యా. హరి వెళ్ళి క్యాచ్ పట్టుకో. కమాన్ రా, వచ్చాయి నా చేతిలోకి రా. అది అది అంతే. కమాన్. ఇదేంటబ్బా? అబ్బా బొబ్బ కట్టింది. శబాష్ శబాష్ శబాష్. క్యాచ్ బాగానే పట్టావు, కానీ తల మీద బొప్పు వచ్చింది. ఇక పైకి లే. అమ్మయ్యా, ఏంటిది? అరే ఇదేదో మ్యాప్ లో ఉందే. ఇది ఖజానాకి మ్యాప్ అనుకుంటా. అయితే వెంటనే వెళ్ళి మనం దీన్ని పట్టేద్దాం. ఇలా చూడు, ఇది నిదే అయి ఉండాలనేం లేదు. ఇది పాత పేపర్ లాగే ఉంది. ఖచ్చితంగా ఇది నిధి మ్యాపే అయి ఉంటుంది. అందరూ చూద్దాం. అందరూ వెతికితే పోలా. ఒకవేళ మనకి బోల్డ్ అంత నిధులు దొరికితే. అయితే పదండి, రెడీ అవుదాం. ఏంటి తాడు? దొరికింది. ఇదొద్దా? అది కూడా వద్దు, ఇబ్బంది పెట్టకు. అన్ని వస్తువులు వచ్చేసాయా? సరే, ఇక సామాన్లు తీసుకోండి. చాలా బరువు ఉంది. అని కాస్త చూసుకో, వెనక లేకుండా ఉంటావు. నాకేమైనా కళ్ళు వెనకున్నాయా? మళ్ళీ నువ్వు నన్ను ఈ హెల్మెట్ ఒకటి వేసుకోమన్నావు తమ్ముడు. ఈ ఆఫ్ మైండ్ తో మాట్లాడటమే వేస్ట్. సరే, ఇక త్వరగా పదండి. చీకటి పడిందంటే ఇక ఏమీ కనిపించదు. మేడం వచ్చేలోగా మనం ఖచ్చితంగా ఇంటికి వచ్చేయాలి. అలాగే. ఇప్పుడే లేట్ అయిపోతే నేను కూర్చొని పాలు తాగుతున్నావు. కొట్టింది కాక మళ్ళీ మాట్లాడతావా? కాపుతారా? పదండి ముందు. తడిసిపోయాను. ఈ రోజు ఎలాగైనా సరే ఆ నిధిని పట్టేయాల్సిందే. ఆ మ్యాప్లో ఉన్న చెట్టు దగ్గరికి వచ్చేసాం. ఎక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి? పదండి, ఆ కొండ మీదకి ఎక్కాలి. అమ్మయ్యా, అమ్మయ్యా. ఎలాగైతే వచ్చేసాం. నిధి ఉండే ప్లేస్ అదే, పరిగెత్తండి. ఇందులో దారి ఈ గోడల నుంచే వెళ్తోంది, కానీ ఎంట్రీ కనపట్టలేదు. అదిగో మ్యాప్ లో దారుంది కదా. ఇదే. ట్యూబ్ లైట్ అది మ్యాప్ లో రా. ఇక్కడెక్కడుంది? మన ముందు గోడ ఉంది చూడు. వెతకండి, ఈ గోడల్లోనే దారి ఖచ్చితంగా ఉంటుంది. పదండి. నేను వాసన పడతాను. ఎక్కడబ్బా? ఇదేంటి ఏం కనిపించట్లేదు. అమ్మా నా తల. అమ్మయ్యా. బతికిపోయా. అమ్మయ్యా. అరే పట్టుకోండి.
నిధి వెతికే దారైతే ఇప్పుడు మనకి కనిపించింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా తిరిగి వెళ్తాం? మ్యాప్ లో ఉంటుందిగా, బాగా చూడండి. చూసేటప్పుడు ఒకసారి 2 సార్లు చూడాలి. మళ్ళీ ఎందుకని చూడాలి? అరే అందులో సరిగ్గా చూడు, ఏ స్వరంలోకి వెళ్ళాలో అర్థమైందా? ఇక్కడున్న దారుల్లో దేనిలోకి వెళ్ళాలో ఏమీ అర్థం కావడం లేదే. అందులో స్వరంగాలు ఉన్నాయా? ఓ సరే గాని ఎందులోకి వెళ్ళాలన్నదేగా సమస్య. నేను చెప్తానుండు. అగ్గిపెట్ట అగ్గిపెట్ట, కోడి పెదమ, పిల్లి పీచు. ఈ సొరంగంలోకి మనం వెళ్దామా? సరే. మనం ఈ పాము వల్ల అన్ని స్వరంగాల్లో దూరేశాం. ఇక ఈ ఒక్కటే మిగిలింది. అంటే మనం వెళ్ళాల్సింది ఇటువైపే. పదండి. ఈ హెల్మెట్ లైట్ వెలగడం లేదేంటి? నా లైట్ కూడా వెలగడం లేదు. వెలగవు. భలే చెప్పవు. టార్చ్ ఉంది కానీ లైట్ ఎందుకు వెలగడం లేదు? ఎందుకంటే షాప్ లో వాడే చెప్పలేదు ఈ లైట్లు ఎలుగుతాయి అని. అరే ముందే చెక్ చేసి తేవాలి కదా. అరే టార్చ్ ఉంటే నువ్వే హెల్మెట్ తెమ్మన్నావు, తీసుకొచ్చాను. అవి వెలగాలని నువ్వేమైనా నాకు చెప్పావా? ఎందుకులా మాట్లాడతావు? ఓరి భగవంతుడా, ఇలాంటి వాళ్ళతో ఉండడం చాలా కష్టం. ఏంటి అర్థమైందా? అదేమీ కాదులే, మీరేమీ కంగారు పడకండి. నా దగ్గర టార్చ్ లైట్ కూడా ఉంది. ఇదేమిటి టార్చ్ వెలగడం లేదేమిటి? ఈ వెలుగు. ఆన్ అవ్వదు. దాన్నేం చేసావు? ఎందుకంటే ఇందులో నేను సెల్ తీసుకొని రిమోట్ కార్ లో వేసేసుకున్నాను. అందుకనే పని చేద్దాం. తెలివి తక్కువదమ్మా నిన్ను. తిరిగి వెళ్ళిపోదాం. చీకట్లో దారి వెతకడం చాలా కష్టంగా ఉంటుంది. నా దగ్గర ఐడియా ఉంది కదా, మనం అందరం చూడొచ్చు. ఎలా? నీ దగ్గర ఏదైనా మ్యాజిక్ ల్యాంప్ ఉందా? లేవు గాని నా దగ్గర కొత్త సెల్స్ ఉన్నాయిలే. ఇంతసేపు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదు కదా. అని నా సోదరుడా, ముందు ఆ సెల్లు టార్చ్ లో వేయి, అప్పుడే మనం ముందుకెళ్ళగలం. టార్చ్ వెలిగిందిలే, ఇక మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అరే, తప్పించుకోండి. త్వరగా తప్పించుకోండి. ఓ నాయనో, అయిపోతాం. తప్పించుకున్నాం, ముందుకెళ్దాం. పదండి. ఏమీ కనపడడం లేదే. ఈ గోడ దగ్గర దారుంటుందేమో అనిపిస్తోంది. మనం దీన్ని కాస్త తవ్వి చూద్దాం. పగులుతోంది, దారుండే ఉంటుంది. వద్దు, కొట్టద్దు. ఆ గోడ ఏడుస్తోంది. కన్నీళ్లు చూసావా? రేయ్, ఇవి కన్నీళ్లు కాదురా, నీళ్లు. ఇక్కడ గోడలో నీళ్లు ఊరుతూ ఉన్నాయి. అదిగో అలా చూడండి, దారి భలే ఉంది. దారి కనిపిస్తుంటే ఎవరైనా ఆగిపోతారా? పదండి వెళ్దాం. అరే మెట్లున్నాయి. చూడు, మ్యాప్ లో కూడా మెట్లున్నాయి. రేయ్, మనం సరిగ్గానే వెళ్తున్నాం. త్వరగా పదండి. నేను ట్రై చేస్తానుండు. అలా కాదు, అది దానిలో గుచ్చాలి. చూసావా, అదే కదా. నిధి దొరికేసింది. మన కోటీశ్వరులు అయిపోయాం. హే! ఇంత బంగారాన్ని ఇక్కడ ఎవరు పెట్టుంటారబ్బా? ఎవరైనా మహారాజులు ఈ నిధిని ఇక్కడ దాచారేమో. ఈ నిధి మాది. ఇది మా స్థావరం. ఇది నిధి కాదు. ఈ బంగారం దోపిడీలు చేసి ఇక్కడ దాచిపెట్టాం. ఇదంతా వీళ్ళ నిధి కాదు, ఇది వీళ్ళ దొంగ సొత్తు. మీకు నిజం తెలిసింది కాబట్టి ఇకపై మీ నలుగురిలో ఎవడు మిగలడు. ఆ చిలకడ చూసారా?
మన వదిలి పారిపోయాడు. ఇంకా మనకు టైం ఉంది, పారిపోదాం పదండి. మీరెక్కడికి పారిపోలేరు, మెయిన్ గేట్ మూసేసా. అరే, ఎలా? ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేర్రా. పరిగెత్తండి. వాటిని పట్టుకో, వదలొద్దు. ఆగరా, అయిపోయా. నేను దొరకనుగా. బిల్లా, నన్ను కాపాడు. వస్తున్నా. విడిచాడు. ఇప్పుడేం చేస్తారా? ఎవరైనా కదిలేరంటే నేను వాళ్ళని కాల్చి పారేస్తాను. పోలీసులా ఇక్కడ? అవును, పోలీసుల్ని నేనే తీసుకొచ్చాను. ఏంటి అర్థమైందా? వాళ్ళని అరెస్ట్ చేయండి. శభాష్, మీరు చాలా మంచి పని చేశారు. మీకు దీనికి బహుమతి ఇస్తాం. మాకేం బహుమతి వద్దు, మాకు ఈ నిధి చాలు. ఆ బహుమతిని మీరే ఉంచుకోండి. అబ్బా, ఇది ప్రభుత్వం సీజ్ చేస్తుందిరా నాయనా. బన్నీ, తనకు అర్థమయ్యేలా చెప్పు. వద్దు సార్, వదిలేయండి. మీకు తెలీదు, వాడికి చెప్పేలోపు మనం ముసలోళ్ళం అయిపోతాం. ఇన్స్పెక్టర్ పాండా, ఒక బిస్కెట్ తీసుకోనా? ఆహా, ఎందుకొద్దు, తీసుకో. ఆ, ఆ, వచ్చిందా?